పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్రాణి నేను బొమ్మలా నించుని పోయింది. అది ఎండ తగిలింది గట్టిగా. గోవింద ప్రాణి గోవింద 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 గోవింద. శ్రీ లక్ష్మీ వరాహ నృసింహుడిగా ఆ శ్రీమన్నారాయణుడే సింహాచలం గిరిపైన వెలిసినట్టు మన చరిత్ర చెప్తుందండి. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల తదియ అనగా అక్షర తృతీయ నాడు స్వామివారి చందనోత్సవం చాలా ఘనంగా జరుగుతుందంటండి. స్వామివారి చందనోత్సవం వేడుకలు మీరు కూడా చూడండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కథ తెలుసు కదండి. ఆ ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు ఉగ్రరూపం విడిచిపెట్టి శాంతిమూర్తిగా ఈ సింహగిరి కొండపై వెలిసారంటండి. స్వామివారి నిజరూప దర్శనం ఈ చందనోత్సవం అంటే అక్షర తృతీయ నాడే మనకి దర్శనమిస్తారంటండి. మిగిలిన రోజులు స్వామివారు ఆ చందనం పోతుతోనే ఉంటారంటండి. స్వామివారి నిజరూప దర్శనం కోసమే వేలాది భక్తులు వస్తారండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నేనైతే చందనోత్సవానికి వెళ్ళలేదండి. సో కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్తో నేను చరిత్ర అయితే మీకు చెప్పగలిగాను నాకు తెలిసినంత. అండ్ స్టార్టింగ్ వెళ్ళగానే తులసిమాల, దేవుడికి తులసిమాల అంటే ఇష్టం కదా, సో తులసిమాల అయితే తీసుకుంటున్నాను. పాదాల వరకు చేరకపోయినా ఏదో ఇచ్చామని తృప్తి అంతే. అండ్ ఫస్ట్ ప్రాణికి అయితే మేము మొక్కుకున్న తలనీళ్ళలో అయితే స్వామివారికి ఇద్దామనుకున్నాము. సింహాచలంలో ఇక్కడ వచ్చే వాటర్ ఎక్కడి నుండి వస్తుందో కూడా ఎవరికీ తెలియదంటండి. కానీ ఈ వాటర్ ఎంతో పవిత్రమైన ఔషధ గుణాలు ఉన్న వాటర్ అంట. ఇది తాగడం మాత్రం మర్చిపోకండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ప్రాణి అయితే గోవింద అనగానే అలా దండం పెట్టేసుకుంటుందండి.
జేజుకి దండం పెట్టుకో మమ్మీ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మవారి చందనోత్సవ వేడుకలో చూద్దాం రండి. గోవింద గోవింద. చాలా బాగా అయింది. ఫస్ట్ టైం నేనైతే గర్భగుడి దర్శనం అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. లోపలికి చాలాసేపు ఉన్నాం మేమైతే. టైం అరౌండ్ 2:30 అయితే అయ్యింది. హలో, ఎక్కడికి? ఫైనలీ ఐ గాట్ మై సింహాచలం ప్రసాదం, మై ఫేవరెట్ ప్రసాదం. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది సింహాచలం కొండపైన.
అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.